అందరికీ నమస్కారం అండి. నా పేరు లోకేష్, LGHE తిరుపతి బ్రాంచ్. ఈరోజు మన LG మైక్రోవేవ్ లో ఆలు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మన LG మైక్రోవేవ్ లో ఆలు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం ఇప్పుడు చూద్దామండి. ముందుగా నేను ఆలు తీసుకున్నాను, తర్వాత ఆనియన్, గ్రీన్ చిల్లీ, టమోటో, పోప్ ఐటమ్స్, టర్మరిక్ పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేను కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నానండి. ఇప్పుడు మన LG మైక్రోవేవ్ లో ముందు ఆలు కర్రీ ప్రిపేర్ చేయాలి అంటే మన ఆలుని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మన LG మైక్రోవేవ్ లో ఆలుని ఎలా బాయిల్ చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం ఆలు బాయిల్ చేయాలి అంటే ఆలుని తీసుకొని ఫోర్క్తో కానీ లేదా చాక్తో కానీ పంచింగ్ చేయాలి. పంచింగ్ 3 to 4 టైమ్స్ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ ఆలుని డైరెక్ట్గా మైక్రోవేవ్లో మిర్రర్ టేబుల్ మీద ఉంచానండి. తర్వాత నేను డైరెక్ట్గా డోర్ క్లోజ్ చేస్తున్నాను. తర్వాత మనం పెట్టాల్సిన మోడ్ వచ్చేసి మైక్రో మోడ్. టైమర్ వచ్చేసి వితిన్ 4 minutesలో మన ఆలు అనేది బాయిల్ అయిపోతుంది. స్టార్ట్ చేసేసాను చూడండి. వితిన్ 4 minutesలోనే మన LG మైక్రోవేవ్లో ఆలు అనేది కంప్లీట్గా బాయిల్ అయిపోతుంది. వితిన్ 3 minutesలోనే మన LG మైక్రోవేవ్లో ఆలు ఎలా బాయిల్ అయింది ఇప్పుడు మనం చూద్దామండి. డోర్ ఓపెన్ చేస్తున్నాను. ఒక ఆలు తీసుకున్నానండి, ఇక్కడే కట్ చేస్తున్నాను నేను మీకు లైవ్లో కనిపించాలనేసి. ఇక్కడ చూశారు కదా ఎలా బాయిల్ అయిపోయిందో నీట్గా. ఇప్పుడు నేను ఒక బౌల్లో కొంచెం ఆయిల్ తీసుకొని కొన్ని పోప్ ఐటమ్స్ వేసి మన LG మైక్రోవేవ్లో మైక్రో మోడ్లో 30 seconds ఉంచుతున్నానండి. వితిన్ 30 secondsలోనే మనకు పోప్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ చూడండి పోప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ పోప్ ఐటమ్స్లో నేను ఇప్పుడు ఆనియన్, గ్రీన్ చిల్లీ, టమాటో యాడ్ చేసి బాగా మిక్సింగ్ చేస్తాను. ఇప్పుడు ఈ మిక్సింగ్ చేసిన దీన్ని నేను డైరెక్ట్గా మైక్రోవేవ్లో ఉంచి తర్వాత మన మైక్రో మోడ్లో 4 minutes పెట్టి స్టార్ట్ చేస్తే వితిన్ 4 minutesలోనే మన వెజిటబుల్స్ అనేవి నీట్గా బాయిల్ అయిపోతాయండి. ఈ మిక్సింగ్లో నేను వేసింది ఆనియన్, టమోటో, గ్రీన్ చిల్లీ, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసానండి. బాగా మిక్సింగ్ చేశాను. ఇప్పుడు నేను LG మైక్రోవేవ్లో మైక్రో మోడ్లో 4 minutes పెట్టి స్టార్ట్ చేశానండి. వితిన్ 4 minutesలోనే వెజిటబుల్స్ ఎలా బాయిల్ అయ్యాయి ఇప్పుడు మనం లైవ్లో చూద్దామండి. చూసారు కదండి ఎలా బాయిల్ అయిపోయాయి, బాగా చాలా మెత్తగా బాగా బాయిల్ అయిపోయి బాగా క్రిస్పీగా కూడా వచ్చేసాయి. ఇప్పుడు ఈ మిక్సింగ్లో నేను ఆల్రెడీ ఇందాక మనం బాయిల్ చేసిన ఆలు ప్లస్ మసాలా మొత్తం నీట్గా మిక్సింగ్ చేస్తానండి. ఇలాగా మసాలా కలిపిన ప్లస్ ఆలు వేసేసి బాగా మిక్సింగ్ చేశానండి. ఈ మిక్సింగ్ మొత్తం నేను తీసుకొచ్చేసి మళ్ళీ మైక్రోవేవ్లో మైక్రో మోడ్లో 3 minutes పెట్టి స్టార్ట్ చేస్తున్నానండి. వితిన్ 3 minutesలో మొత్తం కర్రీ అనేది బాగా ప్రిపేర్ అయిపోతుంది. ఈ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మనకు కొంచెం గ్రేవీ కావాలనుకుంటే లైట్గా కొంచెం వాటర్ అప్లై చేసేసి అగైన్ మన LG మైక్రోవేవ్లో మైక్రో మోడ్లో అగైన్ మళ్ళీ 3 minutes పెట్టి స్టార్ట్ చేస్తే సరిపోతుందండి. ఫస్ట్ 3 minutesలోనే ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ ఎలా అయిపోయింది ఇప్పుడు మనం లైవ్లో చూద్దామండి. చూసారు కదా కర్రీ అనేది ఎలా ప్రిపేర్ అయిపోయిందో నీట్గా. ఇప్పుడు మనకి కొంచెం గ్రేవీ కావాలనుకుంటే కొంచెం లైట్గా వాటర్ అప్లై చేసేసి అగైన్ మన LG మైక్రోవేవ్లో 3 minutes పెట్టి నేను ఇప్పుడు లైవ్లో చూపిస్తానండి. ఇక్కడ చూడండి నేను ఈ కర్రీలో కొంచెం లైట్గా వాటర్ అప్లై చేసేసి అగైన్ నేను లోపల మైక్రోవేవ్లో ఉంచి మన LG మైక్రోవేవ్లో మైక్రో మోడ్లో 3 minutes పెట్టి స్టార్ట్ చేస్తున్నానండి. వితిన్ 3 minutesలోనే మన LG మైక్రోవేవ్లో ఆలు కర్రీ అనేది ప్రిపరేషన్ అయిపోతుంది. ఆ తర్వాత ఇది ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత దాని మీద గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర అప్లై చేసేసి హాట్గా మనం సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదండి ఇప్పుడు 3 minutes అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం లైవ్లో చూద్దాం.
చూశారు కదండి, ఎమ్మి ఆలు కర్రీ అనేది ఎంత ఈజీగా మన ఎల్జీ మైక్రోవేవ్లో కంప్లీట్ అయిపోయిందో. విత్ ఇన్ 12 మినిట్స్లోనే మన ఆలు కర్రీని కానీ ఎటువంటి కర్రీస్ అయినా కానీ మన మైక్రోవేవ్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చూశారు కదండి, మన ఎల్జీ మైక్రోవేవ్లో ఆలు కర్రీ అనేది ఎంత సింపుల్గా ఎంత ఈజీగా అయిపోయిందో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.